కొందరు వ్యక్తులు నీ చుట్టూ చేరి పలానా వ్యక్తి దగ్గరికి వెళ్దాంరా, అతను చాలా డబ్బున్నోడు, అతన్ని ప్రసన్నం చేసుకుందాంరా, లేదా ఈ వ్యక్తికి బాగా పలుకుబడి ఉంది, ఈ వ్యక్తికి నిరంతరం మనం భజన చేద్దాంరా అని నిన్ను పదే 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 చెవిలో జోరిగల మాట్లాడుతూ ఉంటారు. అలాంటి వ్యక్తి మాట విని నీవు ఆ వ్యక్తి దగ్గరికి అయితే వెళ్ళావనుకో, నీ జీవితాన్ని చేతులారా నువ్వే అతని పాదాల దగ్గర పెట్టినట్టు. ఈ విషయాన్ని బాగా మెదడులో ఉంచుకో. అలాంటి వ్యక్తులు వాళ్ళ స్వలాభం కోసం వాళ్ళు పని చేయలేరు, ఏం చేయలేరు. వాళ్ళు ఉన్న ఫలానా సంపన్నులుగా మారాలని పెద్ద పెద్ద వ్యక్తులు డబ్బున్నోళ్ళ దగ్గరికి మంది మార్బలాన్ని తీసుకెళ్ళి వీళ్ళంతా నా బలం, ఇదిగో నేను మీకు ఈ విధంగా భజన చేస్తానని మనందరినీ వాళ్ళ పాదాల దగ్గరికి చేరుస్తారు. అలాంటి వారికి కావలసింది మనందరినీ చూపెట్టుకొని వారి నుంచి చిన్న ప్రతిఫలాన్ని ఆశించి లేదా ఏదో ఒక విధంగా ఏదో ఒకటి సంపాదించి ధనం కూడబెట్టాలన్న ఒక దురాలోచనతోని మాత్రమే నిన్ను ఆ గొప్ప వ్యక్తి పాదాల చెంతకు నడిపిస్తాడు. ఈ విషయాన్ని గుర్తుంచుకో. ఇలాంటి వ్యక్తులు చిన్ననాటి మిత్రుల గురించి చెప్పలేరు, కనీసం వారు పుట్టి పెరిగిన ఒక కుగ్రామం గురించి కూడా చెప్పలేరు. వాళ్ళు ఎప్పుడూ ఉన్నతమైన వ్యక్తుల గురించి, గొప్ప గొప్ప సంబంధాల గురించి మాత్రమే మాట్లాడతారు తప్ప పేదవాడైన తన మిత్రుని గురించి ఏ రోజు మాట్లాడాడు. లేదా అలాంటి పేదవాడు ఒక ఉన్నత ఉద్యోగం ఉన్నత స్థానంలో ఉన్నప్పుడు మాత్రం చిన్నప్పుడు వాడు నేను పెట్టింది తిని నేను ఇచ్చింది కట్టుకొని మాత్రమే ఈ స్థాయికి వచ్చాడని చెప్పగలడు తప్ప ఒక నిజమైన స్నేహితుని గురించి కానీ, నిజమైన వ్యక్తి త్యాగం గురించి కానీ, ఆ వ్యక్తి పడ్డ కష్టం గురించి కానీ చెప్పలేడు. ఎందుకంటే ప్రతిదీ వీడి మూలాన్నే జరిగిందని ప్రజలందరూ అనుకోవాలన్న వాడి తపన. అందులో ఎంతో స్వార్థం దాగి ఉంటుంది. ఈ విషయాన్ని మనసులో ఉంచుకొని అలాంటి వ్యక్తికి చాలా దూరంగా ఉండటం. ఇంకా ఇలాంటి వ్యక్తులే ఉంటారు. పేదవాడైన తన తండ్రిని సమాజానికి చూపించలేడు, ఇతను నా తండ్రి అని చెప్పుకోలేడు. ఎందుకంటే పేదరికం అతని ఉన్నతమైన ఆలోచన, డబ్బు సంపాదించాలన్న తపనకు అడ్డొస్తుందని కన్నవారిని నా వాళ్ళని చెప్పుకోలేడు, తోబుట్టువుల్ని కూడా వీడు నావోడు అని చెప్పుకోలేడు. ఇంత ఎందుకు, ఇదే నీ దగ్గర కూడా ధనం లేకపోతే నిన్ను తన ప్రక్కన తిప్పుకోడు. ఇది నగ్న సత్యం, గుర్తుంచుకోదగ్గ విషయం. నేస్తమా, నిన్ను ఎంతమంది ఆటంకపరుస్తూ ఉన్నా, ఎంతమంది వలదు వద్దు అని మొత్తుకున్నా, నేను చెప్పే మాటలు నువ్వు శ్రద్ధగా ఆలకిస్తే నీ జీవితం బాగుంటుంది.